ఛానలుకి స్వాగతం. జీవితంలో కొన్ని రోజులు ఉంటాయి. ఆ రోజుల్లో మనం చేసే చిన్న పనులు కూడా దేవుడి కరుణను తెచ్చిపెడతాయి. అలాంటి పవిత్రమైన రోజు కార్తీక సోమవారం. కాని మీకు తెలుసా, చివరి కార్తీక సోమవారం రాత్రి 7 గంటలలోపు ఒక చిన్న పని చేసి రాగి ఆకులో దీపం పెడితే కనుక 1000 కార్తీక పౌర్ణమిలు చేసిన ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. అయితే ఈ చివరి కార్తీక సోమవారం రోజు ఏ పని చేసి, అంటే రాత్రి 7 గంటలలోపు ఏ పని చేసి రాగి ఆకులో దీపం పెట్టడం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందుకుంటారు, 1000 కార్తీక పౌర్ణమిలు చేసిన పుణ్యం మీకు దక్కుతుందో వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కార్తీకం దేవతలకు ప్రియమైన నెల. ఈ నెలలో ప్రతి సోమవారం శివుణ్ణి పూజించటం వల్ల జీవితంలో ఉన్న పాపాలు కరిగిపోతాయని పౌరాణిక కథలు చెబుతున్నాయి. అయితే చివరి సోమవారం మాత్రం వేరే స్థాయిలో పవిత్రం. దాన్ని ముక్తి సోమవారం అంటారు. ఈ రోజున చేసిన పూజ, దీపారాధన, వ్రతం 100 జన్మల పాపాలను పోగొట్టగలదని విశ్వాసం. అందుకే పెద్దలు అంటారు, కార్తీక మాసమంటే దీపాలు, నీరు, భక్తి 3 కలిసిన మాసమని. ఇప్పుడు మనం రోజూ దీపం పెడతాం కదా, పిత్తలలో, మట్టి దీపంలో, కొందరు సిల్వర్ ల్యాంపుల్లో. కాని కార్తీక చివరి సోమవారం మాత్రం ప్రత్యేకం. ఈరోజు రాగి ఆకులో దీపం వేయటం వెనక శాస్త్రీయ అర్థం ఉంది. దీనికి గల శాస్త్రీయ కారణం ఏంటి అంటే, రాగి అనే లోహం పంచభూతాల్లో అగ్నితత్వానికి ప్రతీక. దీపం అంటే కూడా అగ్నితత్వమే. ఇద్దరూ కలిసినప్పుడు అది శుద్ధ శక్తి రూపమవుతుంది. అంటే మనం రాగి ఆకులో నెయ్యి కాని లేదా నువ్వుల నూనె వేసి దీపం పెడితే ఆ అగ్నిశక్తి శివుడి తత్వంతో కలిసిపోతుంది. పురాణంలో ఇలా చెప్పబడి ఉంది, రాగ్యపత్రే ప్రదీపేన తుష్టో భవతి శంభుః. అంటే రాగి ఆకులో వెలిగిన దీపం చూసి శివుడు ఆనందిస్తాడు, దాన్ని మహాదీపంగా భావిస్తాడని పురాణాల్లో చెప్పబడింది. అయితే రాత్రి 7 గంటలలోపు మీరు ఒక చిన్న పని చేసిన తర్వాత రాగి ఆకులో దీపం పెట్టాల్సి ఉంటుంది. చివరి కార్తీక సోమవారం రోజు సాయంత్రం 6:30 నుండి 7 గంటల లోపల తప్పనిసరిగా చేయాల్సిన పని ఒకటి ఉంది. ముందుగా మీరు స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. ఇంటి తూర్పు దిశలో ఒక చిన్న స్థలంలో రాగి ఆకును ఉంచాలి. ఆ ఆకుపై నెయ్యి కాని లేదా నువ్వుల నూనె వేసి 2 వత్తులు పెట్టాలి. వత్తులు వెలిగించే ముందు ఓం నమశివాయ అని 11 సార్లు జపించాలి. దీపం వెలిగించి 2 చేతులు జోడించి ఇలా ప్రార్థించాలి, కార్తీక మాసాంత సోమేశ్వరా, నా జీవితంలో ఉన్న చీకటిని తొలగించు, నీ కాంతి మార్గం నాకు చూపు అని ఇలా ప్రార్థించాలి. తర్వాత ఒక కప్పు నీళ్లు తీసుకుని ఆ దీపం ముందు ఉంచాలి. ఇది జీవనాధార ప్రాతినిధ్యం. ఆ తర్వాత ఆ నీటిని పచ్చని మొక్కకు పోయాలి, భూమాతకు అర్పణగా. ఇది మొత్తం 10 నిమిషాల్లో పూర్తవుతుంది. కాని ఆ 10 నిమిషాలు భక్తి, నిశ్శబ్దం, మనశ్శాంతితో ఉండాలి. కేకలు వేస్తూ, అరుస్తూ, కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఈ విధంగా ఎప్పుడూ కూడా భక్తి కార్యక్రమాలు చేయకూడదు. దేవుణ్ణి ప్రార్థించే సమయంలో, దీపారాధన చేసే సమయంలో మీరు మౌనంగా, నిశ్శబ్దంగా, ఏకాగ్రతతో చేస్తేనే ఫలితం మీకు దక్కుతుంది. మీరు మనసు ఒకచోట పెట్టుకుని మీరు అరుస్తూ, కేకలు వేస్తూ ఎటువంటి పనులు చేసినా సరే, ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు చేసుకున్నా ఫలితం మాత్రం శూన్యం అనే విషయాన్ని గమనించాలి. ఈ విధంగా చేస్తే వారి జీవితంలో అద్భుతం జరుగుతుంది. అయితే చాలామంది పెద్దలు చెప్పినటువంటి ఒక కథ కూడా ఉంది. ఒకప్పుడు వారణాసి నగరంలో గోవింద అనే గృహస్థుడు ఉండేవాడు. అతను చాలా భక్తుడే కాని దరిద్రం, రోగం, సమస్యలు అతన్ని వెంటాడేవి. ఒకరోజు ఒక సాధువు అతని తలుపు దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు, ఈ కార్తీక చివరి సోమవారం రాత్రి 7 గంటలలోపు రాగి ఆకులో దీపం పెట్టు, నీ కర్మ మారుతుంది అని. గోవింద భక్తితో అదే చేశాడు. తర్వాత రోజు అతని ఇంట్లో అద్భుతం జరిగింది. పాత అప్పులు తీరిపోయాయి, రోగం తగ్గింది, కుటుంబం ఆనందంగా మారింది, అతని ముఖం వెలిగిపోయింది. అప్పట్నుంచి ఆ ఊరంతా ఆ పద్ధతి మొదలుపెట్టింది. అందుకే ఆ రోజున దీపం వెలిగిస్తే దాన్ని శివదీపం అంటారు. దీపం యొక్క రహస్యం ఏమిటి అంటే, దీపం వెలిగించటం అంటే కేవలం వెలుగు కాదు, అది ఆత్మ ప్రబోధం. రాగి ఆకులో దీపం పెట్టటం అంటే మన లోపలి అంధకారాన్ని కరిగించటం. నువ్వు రాగి దీపం పెడితే నీ దురదృష్టం రాగిలాగానే శోషించబడుతుంది. నీలో ఉన్న మంచితనం దీపంలా వెలుగుతుంది. ఈ దీపం శివుడి తలపై ఉన్న జటాజుటం నుంచి వచ్చే జ్ఞానజ్యోతికి సంకేతం.
అయితే దీపం వెలిగించిన తర్వాత చేయాల్సిన కొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి. దీపం ఆరిపోకముందు దాన్ని కదిలించకండి. అది ఆరిన తర్వాత ఆ రాగి ఆకును పవిత్రంగా భద్రపరచండి, లేదా పీపల్ చెట్టు కింద ఉంచండి. మీరు దీపం వెలిగించే రోజు నాన్ వెజ్ కానీ మద్యపానం కానీ తీసుకోకూడదు. అస్సలు కోపాన్ని ప్రదర్శించకూడదు. అబద్ధాలకి దూరంగా ఉండాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పకూడదు. కుటుంబంలో ప్రతి ఒక్కరికి కొద్దిగా నువ్వుల నూనె తలమీద తాకించి ఆ దీపం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. ఈ విధంగా చేయటం ద్వారా విశేషమైన ఫలితం మీకు దక్కుతుంది. శివ పురాణం ఏం చెబుతుందంటే, కార్తీకాంత సోమేశ్వర పూజామయ దీపారాధన తుల్యం సహస్ర పౌర్ణమ్య. అంటే ఈ ఒక్క పూజ 1000 కార్తీక పౌర్ణముల పుణ్యానికి సమానం. ఈ దీపం వల్ల మనసులో ఉన్న భయం, నిరాశ, బాధలు కరిగిపోతాయి. కుటుంబంలో శాంతి వస్తుంది. దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది. కృషి చేసేవారికి పంటలు బాగుంటాయి. ధన సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా శివుడి కరుణ మన గృహంపై నిలుస్తుంది. అయితే కొందరంటారు, ఇంత చిన్న పని చేస్తే అంత పెద్ద ఫలితం వస్తుందా అని. అవును, ఫలితం పెద్దదిగా వస్తుంది. ఎందుకంటే మనం చేసే పని కాదు, మన భక్తి పరిమాణమే నిర్ణయిస్తుంది. దీపం వెలిగించటం కన్నా ఆ దీపం వెలిగించి మన హృదయం పవిత్రంగా ఉండాలి. అది ఉంటే శివుడు మన దగ్గరికి వస్తాడు. దీపం పెట్టినప్పుడు మీరు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేన సద్యో మోక్షం ప్రాప్యతే నాత్ర సంశయః. ఈ మంత్రాన్ని జపించండి. దీనర్థం ఏమిటంటే, దీపం వెలుగు అంటే పరమాత్మ స్వరూపం. ఆ వెలుగు చూసి మన చీకట్లు పారిపోతాయి, మోక్షం లభిస్తుంది. కార్తీకం అంటే స్వయంగా జ్యోతి మాసం. ఇది శివుడి తత్వం, దుర్గాదేవి శక్తి రెండూ కలిసే సమయం. ఆ చివరి సోమవారం మనం వెలిగించే రాగి దీపం ఆ 2 శక్తుల మధ్య సమతుల్యం తెస్తుంది. అందుకే ఈరోజు దీపం పెడితే మనలోని అహంకారం, భయం, మాయ కరిగిపోతాయి. దానికి బదులుగా శాంతి, భక్తి, జ్ఞానం పుడతాయి. దీపం వేయటానికి రాగి ఆకులు దొరకకపోతే రాగి పాత్రను కూడా ఉపయోగించవచ్చు. దీపం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండాలి. దీపం దగ్గర బెల్లం కాని లేదా పాలు కాని ఉంచి శివుడికి నైవేద్యం ఇవ్వండి. దీపం వెలిగించే ముందు ఓం కార్తికేయ శివాయ నమః అని 3 సార్లు జపించండి. భక్తితో ఈ దీపం పెడితే మీరేం గమనిస్తారంటే, తర్వాత 7 రోజుల్లో మీ జీవితంలో ఏదో చిన్న అద్భుతమైన జరుగుతుంది. కొన్ని అనుకోని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మనసు ప్రశాంతంగా మారుతుంది. కుటుంబంలో సమన్వయం పెరుగుతుంది. శివుడు నిశ్శబ్దంగా మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. కార్తీకం చివరి సోమవారం రాత్రి 7 గంటలలోపు రాగి ఆకులో దీపం పెట్టండి. ఆ వెలుగు మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ దీపం కేవలం అగ్ని కాదు, అది శివుడి యొక్క కరుణ. చూశారు కదండి, చివరి కార్తీక సోమవారం రోజు రాగి దీపం ఎందుకు పెట్టాలి, రాగి దీపానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, అలాగే రాత్రి 7 గంటలలోపు ఏం చేయాలి అనే వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.